వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్లో తెలంగాణ స్థానం ఇదే. మరి ఏ స్థానంలో ఉంది అంటే 2022-23 ఏడాదికి సంబంధించి నీతి ఆయోగ్ ఫైనాన్షియల్ ర్యాంకింగ్ విడుదల చేసింది. మొత్తం 18 రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇచ్చింది. మరి అందులో భాగంగా ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అంటే ఏడాది ఆర్థిక ఆరోగ్య సూచికలో తెలంగాణ 43.6 స్కోరు 8వ స్థానంలో నిలిచింది. మరి తొలి స్థానం ఒడిషా 67.8కు దక్కింది. అటు ఏపీ 17వ స్థానంలో నిలిచింది. మరి మరోవైపు రెవెన్యూ మొబిలైజేషను 75.2 స్కోర్తో రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో 2వ స్థానం మన తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ దక్కించుకుంది. అదేవిధంగా అప్పుల సూచికలో మాత్రం 8వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ కన్నా అంటే ఆంధ్రప్రదేశ్ డబుల్, మనది 8వ స్థానం అయితే ఆంధ్రప్రదేశ్ 17వ స్థానం, అంటే డబుల్ స్థాయిలో ఉన్నాయి. మరి ర్యాంకింగ్ విధానం ఇలా ఉంది. మరి 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ర్యాంకింగ్ను మనకు ఆల్రెడీ ఆయోగ్ విడుదల చేసింది. మరి దాంట్లో భాగంగా మరి 8వ స్థానంలో మరి ఆల్రెడీ ఆర్థికమైనటువంటి నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా అప్పుల్లో నష్టం అంటే అప్పుల్లో ఉన్నట్టు. అదేవిధంగా మరి అది మొబిలైజేషన్ అంటే మొబిలైజేషన్ చేయడంలో ఈ 18 రాష్ట్రాల్లో 2వ స్థానంలో మరి తెలంగాణ ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి చూద్దాం. మరి అప్పుల స్థానం 8వ స్థానంలో ఉన్నది, మరి మామూలు మాట కాదు. మరి మొబిలైజేషన్ మాత్రం అంటే వసూలు చేయడంలో నంబర్ 1 ఉన్నది, కానీ మరి అప్పులు చేయడంలో మరి 8వ స్థానంలో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. మరి చూద్దాం ఎటువైపు తెలంగాణ పోతుందో చూద్దాం.